తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క జన్మదినం సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, కార్యకర్తలు నాయకులందరూ ఉత్సాహంగా ఇందులో పాల్గొని రక్తదానం చేయడం, అలాగే కేక్ కట్ చేసి నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు తెలియజేయడం, ఇవన్నీ ఒక పండగ వాతావరణం సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీకి నాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆ పార్టీని కాపాడి అధికారంలోకి తీసుకొచ్చి అనేక పర్యాయాలు ఆ పార్టీని సింహాసనం ఎక్కించి అహర్నిశలు కష్టపడుతూ పార్టీని ఈ రోజు వరకు మరి బలోపేతం చేసి రాష్ట్రంలో తెలుగువారి జీవితాల్లో ఈ పార్టీని వేళ ఉంది అంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో సభ్యత్వ నమోదులో సభ్యత్వానికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇన్సూరెన్స్ ని యాడ్ చేసి కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీని వినూత్న మార్గంలో కార్యకర్తలకు చేరువ చేసి కార్యకర్తలకి అండగా నేనున్నానంటూ భవిష్యత్తు తరానికి తెలుగుదేశం పార్టీని కాపాడి ముందుకు తీసుకెళ్లగలిగే సమర్థుడైన మా గొప్ప యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకేష్ బాబు గారు సుదీర్ఘ ప్రయాణం 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కేడర్ని చైతన్యపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన ఎండగట్టడానికి 3000 కిలోమీటర్లని లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా రాక్షసంగా అడుగడుగున అడ్డుపెట్టి అడుగడుగున ఇబ్బందులు గురి చేసిన ధైర్యంతో మరి ధీమాతో మొక్కవోని ధైర్యంతో లోకేష్ బాబు గారి పాదయాత్ర పూర్తి చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించినందుకు లోకేష్ గారి మీద యావత్తు భారతదేశంగా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సానుభూతి పరులు ఈ రోజు పండగ వాతావరణాన్ని భద్రం జరుపుకుంటూ మా భవిష్యత్తు నాయకులు మా యువ నాయకులు లోకేష్ బాబు గారు వారి భవిష్యత్తు మరింత బాగుండాలని మరింత ఉన్నతమైన పదవుల్లో ఆయన పొందాలని అలాగే భవిష్యత్తులో తెలుగు వారికి తెలుగుదేశం పార్టీకి అండగా ఆ నాయకత్వం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.